జగన్మోహన్ రెడ్డి పోకడలన్నీ కూడా ఒక నియంత పోకడలు. ఏ విధంగా వ్యవహరిస్తాడనేది మనందరికీ తెలుసు. 5 ఏళ్ల పాలనలో మనం చూసాం. అది ఒక ఉగ్రవాదులు తీసుకునే నిర్ణయాలు లేదా ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. సరే, ఇవన్నీ మనం చూసినే, కానీ మనం చూడని ఒక కొత్త కోణం నిన్న బయటపడింది. ఆ మాజీ చీఫ్ సెక్రటరీ అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సంచలన విషయాన్ని అయితే బయట పెట్టడం జరిగింది. వాస్తవానికి ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. సరే, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం మనకెందుకు వచ్చిన తలనొప్పిలైనా ఆయన కూడా ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడాల. ఏంటి ఆ విషయం అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్, వైజాగ్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కూల్చేసి అక్కడ రాజధాని కడదామని ఒక ప్రపోజల్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీఎస్గా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగిందంట. దాంతో ఆయన ఒక్కసారిగా షాకు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏంటి, దాన్ని మనం పడగొట్టడం ఏంటండి, అసలు అది హైలీ ఇంపాసిబుల్, మనకి పాసిబుల్ కాదు, పూర్తి వ్యతిరేకత వచ్చేస్తుంది. అయినా ఒక స్టీల్ ప్లాంట్ని పడగొట్టి మనం కట్టాల్సిన అవసరం అవుతుంది ఏంటంటే, తిరిగి ఎల్వి సుబ్రహ్మణ్యం మీద జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం అంట. నువ్వు ఇంతేనన్నా, మేము చెప్పేది ఏది అనో, నీ దారి నీదే, మేము చెప్పే దాంట్లో అర్థం చేసుకోవని చెప్పి అన్న అంటాడులేండి. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అన్న అనేవాడు. గెలిచిన తర్వాత కూడా మా పెద్ద అన్న అని ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని, మా చిన్న అన్న అని చెప్పి అప్పటి డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ని జగన్మోహన్ రెడ్డి చేతులు పెట్టి చూపించేవాడు అని తిరిగి వాదించేవాడంట. కానీ ఈయన ఎంత చెప్పినా కానీ తిరిగి ఈయన నోరు మూయించడమే తప్ప మీకంతే, మీకు అర్థం కాదు, మీకు తెలియదు, మీకు ఆలోచనలు రావు అంటే, ఒక ఐఏఎస్ కంటే కూడా ఏం చదివాడో కూడా తెలియకుండా 16 నెలలు జైల్లో ఉండొచ్చిన జగన్మోహన్ రెడ్డి గొప్ప తెలివైన వాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంటే ప్రజలు ఓట్లు వేసారు కదా, ప్రజలే గొర్రెలాగా నన్ను నమ్మారు, అధికారులు నన్ను నమ్మరేంటి అని చెప్పి అనుకుని ఉంటాడు. సరే, ప్రజలంటే నువ్వు చెప్పినట్టుగా ఆశపడి నమ్ముంటారు, అధికారులు నమ్మాల్సిన అవసరం లేదు కదా. నిన్న ఈ విషయం ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక టీవీ డిబేట్లో చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మాలి అనుకుంటున్న కుట్ర వెనక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈవెన్ అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, మేము ప్రైవేటీకరణ చేయాలి అనుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, వాళ్ళు కూడా సూచాయిగా అంగీకరించిన తరువాతే మేము దాని నిర్ణయానికి వచ్చామని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అబ్బాయి, నేను విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు అడ్డుకోలేదు, దానికోసం పోరాడుతున్నానని చెప్పి డంకాలు పలికాడు. కానీ అసలు వాస్తవం ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ను పడగొట్టి అక్కడ రాజధాని కట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఎందుకు అని అడిగిన దానికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక సమాధానం ఉంది. అక్కడ 33,000 ఎకరాలు ఉందంట. విశాఖ స్టీల్ ప్లాంట్కి మొత్తంగా 33,000 ఎకరాలు ఉందంట. అంటే రాజధానికి 30,000 ఎకరాలకు పైబడి కావాలని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. గతంలో అమరావతిలో కూడా చెప్పాడు కదా, 30,000 ఎకరాలు మినిమం ఉండాలన్నాడు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి స్థలాన్ని సేకరించలేక నడిపోటున ఉంది, అది కూడా చెప్పాడంట. విశాఖ నడిపోటున ఉందన్న కరెక్ట్గా, దాన్ని పడగొట్టేసి మనం రాజధాని కట్టామంటే విశాఖ నడిపోటున రాజధాని ఉంటుంది, అంతకంటే గొప్ప ఏముంటుంది మనకి, ఇప్పుడు భూమి ఎక్కడ సేకరిస్తాం అని అడిగాడట. అంటే చంద్రబాబు గారేమో విజ్ఞతతో రాష్ట్రం నడి మధ్యలో రాజధాని ఉండాలి, అది కూడా నదీ ప్రవాహానికి దగ్గరగా ఉండాలనే ఒక ఉద్దేశంతో కృష్ణానది ఒడ్డున అమరావతి కోసం 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా సేకరిస్తే జగన్మోహన్ రెడ్డి భూమి సేకరించడం చేతగాక విశాఖలో ప్రారంభించాడు. మీకు తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గెలిచి 3 రాజధానులు ప్రకటించిన తర్వాత విశాఖలో భూసేకరణ కోసం కొన్ని క్యాంపులు నిర్వహించాడు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా సెంట్ ఇవ్వడానికి ఒప్పుకోరు, ఎందుకంటే అప్పటికే అమరావతి రైతులు రోడ్డెక్కి లబోదిబోమని గోల పెడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు భూములు ఇస్తే మనకు కూడా అమరావతి రైతులకి అయితే పడద్దని చెప్పి వైజాగ్ నుంచి ఎవరు భూమి ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి కుట్రకోణం ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ పడగొట్టాలి. భూములు ఎక్కడ ఉన్నాయి, విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే కరెక్ట్గా నడి మధ్యలో భూములు ఉన్నాయి, దాన్ని పడగొడితే రాజధాని కట్టవచ్చు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ను పడగొట్టేసి మన రాష్ట్రంలోనే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిశ్రమలలో అతిపెద్ద పరిశ్రమ, దేశంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా పేరున్నటువంటి పరిశ్రమ, సరే దాని రాత బాగోకు ఇప్పుడు ఏదో కొద్దిగా అప్పుల్లో ఉందనుకోండి, దానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. గనులు కేటాయించకపోవడం, కేంద్రం నుంచి పోరాడి గనులు దానికి తీసుకురాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయూత ఇవ్వకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన పడాల్సి వచ్చింది. గతంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగే పరిస్థితి వస్తే అప్పుడు చంద్రబాబు గారి కేంద్రం మీద పోరాటం చేసి అప్పట్లో ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళందరినీ కూడా, వాజ్పేయి లాంటి వాళ్ళందరినీ కూడా ఒప్పించి అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వమే దానికి నిధులు ఇచ్చి దాన్ని మళ్ళీ గాడిలో పెడితే తర్వాత లాభాల పాట పట్టింది. ఇప్పుడు దానికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఐరన్ ఓర్స్ లేకపోవడం. కానీ ఆ గనుల కేటాయింపు ఎవరు చేయించాలి, రాష్ట్ర ప్రభుత్వం పోరాడి తీసుకురావాలి, కేంద్రంతో ఒత్తిడి చేసి దానికి గనులు కేటాయించే విధంగా చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కేటాయించాలి, నిధులు కేటాయించాలి. ఇవేమీ చేయలేదు. ఎందుకని, విశాఖ స్టీల్ ప్లాంట్ దివాళా తీస్తే ఆ వంక మీద దాన్ని ఎత్తేసి అక్కడ రాజధాని కట్టొచ్చు.
లేదా 33,000 ఎకరాలు కదా, ఒక 10,000 ఎకరాల్లో రాజధాని కడితే మిగతా 20,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయొచ్చు. తన బంధువుల పేరిట లేదా వైసీపీ నేతల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవచ్చు. అడిగేవాడు ఎవడు? రాజధాని పేరే రాజధాని, అక్కడ 8,000 ఎకరాలు ఎవరి పేరు మీద ఉందో ఎవరికి తెలుసు. ఈ కుట్ర కోణానికి తెరలేపాడు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చగా మారింది. ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తుంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఆయనే చెప్తున్నాడు అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ పడగొట్టాలి అనగానే ఈయనకి మైండ్ బ్లాక్ అయిపోయిందంట. అసలు అదేమన్నా చిన్నదా? ఏమన్నా 10 మంది పనిచేసే వ్యవస్థ? అదేమన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. దాని ద్వారా ఎంత ఐరన్, ఈ రోజుకి మనం స్టీల్ అనగానే విశాఖ, ఐరన్ అనగానే విశాఖ అని పేరు గుర్తొస్తుంది మనకి. అంత చరిత్ర ఉన్నటువంటిది. అందులో త్యాగాలు చేస్తే, ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినటువంటిది విశాఖ ఉక్కు. చాలా మందికి తెలియదేమో. విశాఖ ఉక్కు ఆంధ్రలోక్ అని ఆ రోజు నినాదంతో విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది ఉద్యమం చేసి చివరికి ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినటువంటి పరిశ్రమ అది. జగన్మోహన్ రెడ్డి మాత్రం దాని మీద బతికే వాళ్ళ పొట్టగొట్టి ఆ కుటుంబాలు, దాదాపు 1,00,000 కుటుంబాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసే 1,00,000 కుటుంబాలను రోడ్డును పడేసి దాన్ని పడగొట్టి అక్కడ రాజధాని కడతాడంట జగన్మోహన్ రెడ్డి. మరి ఈ నియంత ఆలోచనలు కదా. నిజంగా నీకు రాజధాని కట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? నువ్వు భూమి సేకరించాలా. ఎక్కడైనా కొద్దో గొప్ప భూమి తప్పని పరిస్థితుల్లో బలవంతంగా సేకరించి ఉండొచ్చు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని లాంటి దాన్ని పడగొట్టేసి అక్కడ రాజధాని కట్టాలని ఆలోచన వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచన, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పక్కన బేవర్స్ సలహాదారులు ఉన్నారు. మరి వీళ్ళు ఏమన్నా ఆలోచన చేసి ఇచ్చారో మనకైతే తెలియదు. కానీ అసలు ఆలోచన వినడానికి అత్యంత భయంకరంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అందుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ను పడగొట్టి రాజధాని కట్టడం కుదరలేదు కాబట్టి దాన్ని అమ్మేసే ప్రయత్నం చేయడానికి కేంద్రానికి సహకరించాడు. అప్పుడైనా సరే మనకు భూములు వస్తాయని చెప్పి బహుశా కుట్ర అయి ఉండదు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిన తర్వాత ఏమవుతుంది? దాన్ని ఎవరు అడగడానికి సరిపోడు కదా. ప్రైవేటీకరణ అయిన తర్వాత ప్రైవేట్ సంస్థలకు అవసరమైతే ఏదో తులమో పొలమో లాభం చూపించి వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తారు. కానీ ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పటి నుంచి ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి మీకేం భయం లేదు, మీకు నేను అండగా ఉంటానని ఏ రోజైనా ధైర్యం ఇచ్చాడా? ఎంత దరిద్రం అంటే గతంలో పాపం విశాఖ ఉక్కు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటే పక్కన ఇంకా నయం తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా స్పందించింది. అప్పట్లో కేసీఆర్ కొద్దిగా స్పందించాడు విశాఖ ఉక్కు గురించి. అవసరమైతే మా ఎంపీల ద్వారా మేము పార్లమెంట్లో పోరాడతామని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలతో ఏ రోజు కూడా పార్లమెంట్లో విశాఖ ఉక్కును గట్టిగా నిలదీలా. విశాఖ ఉక్కు ఉండాలని చెప్పి ఏ రోజు నిలదీలా. మళ్ళీ ఈ రోజు మొన్న కేంద్ర మంత్రి ఏం చెప్పారు? బీజేపీ నేత అయినటువంటి కేంద్ర మంత్రి ఏం చెప్పాడు? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండబోదు, మేమే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల నిధులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ అది. విశాఖ ఉక్కు జోలికి రావద్దని ఆ రోజు చంద్రబాబు గారు ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాని జోలికి రాకుండా పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంపీలని కేసుల కోసం తాకట్టు పెట్టుకున్నాడు. గతంలో ఐరన్ ఓర్ లేని సందర్భంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మా దగ్గర ఉన్న ఐరన్ని మీరు జగనన్న కాలనీకి వాడుకోండి, ఆ నిమిత్తం డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్తే కనీసం అక్కడి నుంచి ఐరన్ కూడా కొనలేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏమడిగారు? మాకు ముందు కొద్దిగా నిధులు ఇవ్వండి, ఆ ఇచ్చిన నిధులు మొత్తానికి కూడా మీరు జగనన్న కాలనీకి మేము ఐరన్ ఇస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలనీలు కడుతున్నాడు కదా, దానికి ఐరన్ కావాలి కదా, దానికి ఐరన్ ఇస్తాం మేము, ఆ రూపంలో మాకు నిధులు ఇవ్వండి, మా దగ్గర నుంచి మీరు ఐరన్ కొనండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క రాడు కూడా కొనలా. ఎందుకని? కొంటే ఎక్కడ విశాఖ స్టీల్ బాగుపడిపోద్దో, కొంటే ఎక్కడ విశాఖ స్టీల్ లాభాల్లోకి వచ్చేద్దో అనే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రది. సో విశాఖ స్టీల్ ప్లాంట్ను పడగొట్టి రాజధాని కట్టాలి అనుకున్నాడు అంటే ఇంతకంటే దారుణమైన ఆలోచన ఉండదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని అసలు రాష్ట్రం నుంచే ఎందుకు బహిష్కరించాలి అంటే ఇలాంటి నియంత పోకడలకు పోతున్నాడు కాబట్టి బహిష్కరించాలి. సరే, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పీకేసి 11 మందితో బుద్ధి చెప్పారు. అయినా చాలదు. వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడ మాత్రమే మిగలాలి రాష్ట్రంలో. లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత మరొకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిణామాలు ఉంటే ఒకసారి మీకు ఓకే వదిలేస్తున్నాం.